హాయ్ ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూశారు కదా. మనలో చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. కొంతమందికి వ్యూస్ చాలా బాగా వస్తుంటాయి, కొంతమందికి వ్యూస్ అస్సలు రావు. 30, 40, 50 వ్యూస్ వచ్చి ఆగిపోతూ ఉంటాయి. నాకు కూడా స్టార్టింగ్లో అసలు వ్యూస్ వచ్చేవి కాదు. 30, 40, 50 అలా వ్యూస్ వచ్చేవి. తర్వాత ఒక వీడియోకి అయితే ఒక 500 వ్యూస్ వచ్చాయి. నేను దాన్ని చూసి ఇంకా వ్యూస్ పెరుగుతాయేమో అనుకున్నాను, కానీ అది 500 దగ్గరే ఆగిపోయిందన్నమాట. ఇలాగా 30, 40 వచ్చినప్పుడు ఎంత మంచి వీడియో చేసినా మనకి ఇలాంటి వ్యూస్ వస్తున్నాయని చెప్పి చాలా బాధగా ఉంటుంది. అలా నాకు కూడా ఉండేదండి. నేను కొన్ని ట్రిక్స్ అయితే ఫాలో అయ్యాను. నా దగ్గర 4 ట్రిక్స్ ఉన్నాయి. ఆ 4 ట్రిక్స్‌ని ఫాలో అవ్వడంతో నాకు వ్యూస్ పెరిగాయి అండ్ నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయింది. ఎవరైతే వ్యూస్ సరిగ్గా రావట్లేదని బాధపడుతుంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. 30, 40 వ్యూస్ వచ్చి ఆగిపోతూ ఉంటాయి. దాని తర్వాత మనం దానికి ఒక బూస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఎలా చేయాలన్నది నేను ఒక ట్రిక్ చెప్తాను. మొత్తం 4 ట్రిక్స్ చెప్తానండి ఈ వీడియోలో. మీకు ఆ 4 ట్రిక్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. 4థ్ ట్రిక్ చాలా ఇంపార్టెంట్. నేను ఆ ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల 500 దగ్గర ఆగిపోయిన నా షార్ట్ వీడియో ఇప్పుడు 6 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళిందండి. నియర్ టు 10 మిలియన్. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రిక్ వచ్చి చాలామంది చాలా రకాలుగా వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటారు. నేనైతే యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కొంతమంది వైటీ స్టూడియో నుంచి కూడా అప్లోడ్ చేస్తారు కదా, కానీ నేను యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తాను. కానీ ఇక్కడ విజిబిలిటీ కనిపిస్తుంది కదా, అక్కడ మాత్రం నేను ప్రైవేట్లో మాత్రమే పెట్టుకొని అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ నేను టైటిల్, డిస్క్రిప్షన్ అసలు ఏమి మెన్షన్ చేయను. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ప్రైవేట్ అని పెట్టి నేను వీడియోని అప్లోడ్ చేసేస్తాను. ఇక్కడ నేను అప్లోడ్ చేయడానికి ఆల్రెడీ ఈ వీడియోని అప్లోడ్ చేసేసాను. సో ఇక్కడ అప్లోడ్ చేయట్లేదు. ఇది ఒక ఫస్ట్ ట్రిక్ మాట అండి. సెకండ్ ట్రిక్ వచ్చి మనలో చాలామందికి డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అండ్ టైటిల్ ఎలా ఇవ్వాలో తెలీదు. దానివల్ల కూడా మన వ్యూస్ రాకపోవడం కారణం అండి. దానికోసం మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి సేమ్ నేను ఇక్కడ ఏదైతే ఇస్తున్నానో అది కాపీ పేస్ట్ చేయాలండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేసి మనం ఏ కంటెంట్ మీద అయితే వీడియో చేసామో దాని గురించి మనం ఇక్కడ మెన్షన్ చేస్తే అది మనకి టైటిల్ ఆప్టిమైజేషన్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ 4 ట్యాగ్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ కూడా ఇచ్చేస్తుందండి. నేను కిట్టీస్ ఫోన్ ట్యాకింగ్ వీడియో చేశాను కాబట్టి దీని గురించి మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత చాట్‌జీపీటీ నాకు ఎలాగ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తుంది. టైటిల్ ఆప్టిమైజేషన్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ 4 ట్యాగ్స్ కూడా ఇస్తుంది. దాని కింద క్లోజ్డ్ క్యాప్షన్ చూస్తున్నారు కదా, అది కూడా ఇస్తుందండి. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, కంటెంట్ అని క్లిక్ చేసిన తర్వాత మనం వీడియో అప్లోడ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ మీరు 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ తర్వాత ఏదైతే చాట్‌జీపీటీ మనకి టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చిందో దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ వైటీ స్టూడియోలో ఉన్న వీడియో దగ్గర మనం కాపీ పేస్ట్ చేస్తూ ఉంటామన్నమాట అండి. ఇలా డిస్క్రిప్షన్ కూడా ఇస్తాము. డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అండ్ క్లోజ్డ్ క్యాప్షన్స్ కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు ఇందాక ప్రైవేట్లో పెట్టారు, ఇప్పుడు పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సేవ్ బటన్ ఉంటుంది. ఇక్కడ చూడండి విజిబిలిటీ కనిపిస్తుంది కదా, అక్కడ విజిబిలిటీ దగ్గర మీరు పబ్లిక్లో పెట్టాల్సి ఉంటుంది. ఇది సెకండ్ ట్రిక్. ఇప్పుడు మూడో ట్రిక్ చెప్పబోతున్నానండి. మనలో చాలామందికి వీడియోస్ 30, 40 దగ్గరకు వచ్చి ఆగిపోతాయి, లేదా 500 దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అప్పుడు మనం దానికి వీడియోకి ఒక బూస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుందండి. దానికోసం విడ్లిక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదండి, విడ్లిక్ అని ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మన వీడియోస్కి బూస్టింగ్ ఇస్తుంది అన్నమాట అండి. ఇక్కడ ఆప్టిమైజేషన్ కనిపిస్తుంది కదా, ఆప్టిమైజేషన్ అని క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ని ఏదో ఒక వీడియోని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది వీడియో అనాలిసిస్ అని. ఇక్కడ టైటిల్, థంబ్‌నెయిల్ అండ్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, ఇది ఒక టైటిల్ని మనకి సజెస్ట్ చేస్తుందండి. అంటే మనం ఇచ్చిన టైటిల్ కాకుండా అప్లోడ్ టైంలో మనం వైటీ స్టూడియో నుంచి మనం ఇస్తున్నాం కదండి, అలా కాకుండా ఇది ఒక టైటిల్ సజెస్ట్ చేస్తుంది. ఆ టైటిల్ ఇచ్చిన తర్వాత థంబ్‌నెయిల్ కూడా సజెస్ట్ చేస్తుంది. మీరు ఇచ్చిన థంబ్‌నెయిల్ ఓకే అనుకోండి, పర్లేదు, అది కూడా ఒక థంబ్‌నెయిల్ సజెస్ట్ చేస్తుంది. మీరు థంబ్‌నెయిల్ కూడా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉన్నది కదండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీన్ని మనకి ట్యాగ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ ట్యాగ్స్ ఏంటంటే మన వీడియోకి కనెక్ట్ అయిపోతాయి.
ఇలా క్లిక్ చేయగానే ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మన వీడియోకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ పబ్లిష్ చేంజెస్ టు యువర్ వీడియో అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే వీడియో మనం ఏదైతే వీడియోకి మనం ట్యాగ్స్ ఇచ్చామో ఆ ట్యాగ్స్ అన్నీ కూడా ఆ వీడియోకి కనెక్ట్ అయిపోతాయి అన్నమాట అండి. అది మనం చూడాలంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే వీడియో ఉందో దానికి వెళ్దాం. యూట్యూబ్లో నేను దేనికైతే ఏ వీడియోకి అయితే ఈ ట్యాగ్స్ ఇచ్చానో ఆ ట్యాగ్స్ అన్నీ ఆ వీడియో కింద కనిపిస్తాయి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాగ్స్ అన్నీ కూడా నేను అక్కడ విడ్లిక్ అనే యాప్ నుంచి ఇచ్చినవే. దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ ఉంది. ఇదొక 3వ ట్రిక్ అండి. 4వ ట్రిక్ వచ్చి మన మొబైల్ కాకుండా వేరొక మొబైల్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొబైల్ నుంచి మీ వీడియో ఒక 10 to 15 టైమ్స్, కుదిరితే 30 టైమ్స్ చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఒక వీడియో ఉంది కదా, ఇది 500 వ్యూస్ మాత్రమే వచ్చింది నాకు ఫస్ట్. నేను ఈ ట్రిక్స్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు అది 75 lakhs వరకు వెళ్ళిందండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో 75 lakhs. ఇది ఒక్కటే కదండి, నా వీడియోస్ చాలా వీడియోస్ కూడా నియర్ టు 1 million, 2 million అండ్ 3 million కూడా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 10 millionsకి దగ్గరలో ఉందండి. చూస్తున్నారు కదా, ఎవరైతే వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. చూడండి ఇక్కడ 75 lakhs అని వచ్చింది కదా వీడియోకి. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి 75 lakhs అండ్ 41 lakhs, 36 lakhs అండ్ 29 lakhs. ఇలా నా వీడియోస్ అన్నీ ల్యాక్స్లో వచ్చినాయండి వ్యూస్. నేను ఇవే ట్రిక్స్ ఫాలో అయ్యానండి స్టార్టింగ్ నుంచి. ఎప్పుడైతే నాకు వ్యూస్ రాలేదో అప్పటి నుంచి ఫాలో అయ్యాను. తర్వాత నాకు వ్యూస్ అనేవి ఇలా పెరిగినాయి. దాని తర్వాత నాకు ఒక 2 monthsలోనే నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయింది. మీరు ఈ టిప్స్ ఫాలో అవుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.